నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన స్వీట్ హోమ్ ధారావాహిక నుండి 5వ భాగం వినేద్దామండి. సహోదరి ఇంగ్లీషు తిట్లతో అలిగి కూర్చున్నాడు మధుసూదనం. బుచ్చిబాబు కాసేపు బతిమాలితే ఎలాగో తిండి తినటానికి ఒప్పుకున్నాడు. భోజనాల దగ్గర అన్న చెల్లెళ్ళు మాట్లాడుకోలేదు. బుచ్చిబాబే మధ్యవర్తిత్వం నేర్పాడు. నీ ఫ్రెండ్కి అప్పడాలంటే చాలా ఇష్టం బుచ్చిబాబు, నేతితో వేయించాను, నీ ఫ్రెండ్ కోసమే, వేసుకోమని చెప్పు. విమల. మధు అప్పడాలు వేసుకోబోయ్. బుచ్చి. హెచ్చరికలు విన్నపాలు అక్కర్లేదులే, ఆవకాయ కావాలని చెప్పు నీ అర్ధాంగికి. మధుసూదనం. విమల, ఆవకాయ ఇక్కడ పెట్టలేదు. బుచ్చి. రేపు వెళ్ళి నీ జోడు మార్పించుకో, నీ ఫ్రెండ్కి కూడా ఒక జోడు కొనిపెట్టు, అదిగో ఎదురుగానే ఉంది ఆవకాయ జాడి. విమల. మధు. అదేనో ఆవకాయ. సరే, అది ఉప్పు అనుకున్నా. అలా ముగిసాయి భోజనాలు. బుచ్చి స్వయంగా బావమరిదికి తాంబూలం ఇచ్చాడు. మధ్య గదిలో పక్క వేశాడు. పిల్లలిద్దరికీ కూడా మేనమామ మంచం దగ్గర మంచాలు వేశాడు. స్నేహితుడి దగ్గర మాట్లాడుతూ కూర్చున్నాడు. విమల నాదుడి కోసం ఎదురు చూస్తూ గదిలో కూర్చుని ఉంది. సాయంత్రం బుచ్చిబాబు అలా దిగులు పడిపోయి మాట్లాడటం తలుచుకుంటూ ఉంటే విమల మనసంతా పొయ్యెక్కించిన వెన్నలా కరిగిపోయింది. తను మొగుణ్ణి గురించి చాలా అన్యాయంగా ఊహించింది. చాలా ఘోరంగా ఆలోచించింది. అతనెంత మంచివాడో మర్చిపోయింది. పాపం అతని మొహం అంతా కందగడ్డలా చేసుకునే వరకు వినోదిస్తూ ఊరుకుంది. చచ్చ, ఏమీ బాగలేదు, ఇవాళ బాగా మాట్లాడాలి, తప్పు ఒప్పేసుకోవాలి. ఎవడి కోసం ఒప్పుకుంటుంది? ఇంకెప్పుడు బుద్ధి వస్తుంది తనకు? ఉత్త ఫూల్ని అని తనను తాను తిట్టుకుంది. ఏమిటమ్మా ఈ మనిషి ఇంకా ఊడిపడ్డాం? ఫ్రెండ్ పక్కలోనే పడుకుంటాడా ఏమిటి? అలాగే ఉంది వరస. పోనీ మాట్లాడని, స్నేహితుడితో తనివి తీరా మాట్లాడని, అతగాడు నిద్రపోయే వరకు కూర్చొని. పాపం చాలా తిట్లు తిన్నాడు కదా స్నేహితుడు. అప్పుడే బుచ్చిబాబు లోపలికి వచ్చాడు. చూసి చూడగానే అమాంతంగా వెళ్ళి కావలించుకుంది విమల. ఏడుపు మొహం పెట్టేసింది. ఛీ, ఇదంతా నువ్వే చేశావు. నేను చెప్పినట్లు వింటే ఎంత బాగుండేది. మా అన్నయ్యకు నీ గురించి చెప్పేదాన్నే కాదు, వాడు నిన్ను అడిగేవాడు కాదు. నువ్వు నా దగ్గర బాధపడేవాడివి కావు, నేను నీ దగ్గర ఏడ్చేదాన్ని కాదు అంది ఏడుపు మొహం పెట్టి. బుచ్చిబాబుకు ప్రాణాలు లేచొచ్చాయి. విమల కోపంగా ఉంటుందనుకున్నాడు, కానీ ఇలా ఎగిరొచ్చి కావలించుకుంటుందనుకోలేదు. నిజంగా నీ కోపం పోయిందా విమల అన్నాడు బెదురుగా. నవ్వేసింది విమల. ఎందుకు పోతుంది, నువ్వు మారితే కదా అంది. మధుసూదనానికి చీకట్నే కాఫీ కావాలి. విమల తల్లి కాఫీ అయిందా అన్నాడు ముసుగులో నుంచే. విమలకి తనకి మాటలు లేవన్న మాటే గుర్తులేదు. ఉండరా బాబు, కంగారు పెట్టి చంపకు, ఇప్పుడే లేచాను అంది కళ్ళు నలుపుకుంటూ విమల. మొహం కడుక్కొని రాత్రి పాలతో కాఫీ పెట్టి తెచ్చింది. అమృతం అందుకున్నట్టు అందుకున్నాడు మధుసూదనం కప్పుని. ఈ పాల వాడితో చచ్చ చావుగా ఉందిరా, కాల్చుకు తింటున్నారనుకో. ఎన్నాళ్ళు ఇలా బాధలు పడతాను చెప్పు. ఒక ఆవును కొనుక్కుంటే బాగుండదు? ఎంత చెప్పినా ఈ మనిషి వినిపించుకోడే. విమల తీరిగ్గా పిల్లల మంచం కూర్చుని పురాణం విప్పపోయింది. మధుసూదనం కాఫీ కమ్మకమ్మగా గుటకలేస్తూ తాలెత్తాడు. చూడమ్మా విమల, ఆ గోడేదో నీ మొగుడికి చెప్పుకో, నాతో మాట్లాడకు అన్నాడు. అసలు ముందు పలకరించింది నువ్వా నేనా? నేనే తల్లి, తప్పే, ఏం చేయను? ఈ గుక్కడి కాఫీ కోసం తప్పలేదు మరి. అంత కోపం అయితే ఎలాగరా అన్నయ్య? నిన్ను తిట్టేశాను కానీ రాత్రి తెల్లవారులు నాకు నిద్రే పట్టలేదు, నీ ధ్యాసే అంది. ఉసే విమల, చీకటిని అబద్ధాలు ఆడకే. ఏరా, నా మాట నమ్మవా? దీనంగా అడిగింది చెల్లెలు. చెప్పాను కదా కొంచెం ఎండరా అని. వస్తుందిలే, ఉద్ధరిస్తుంది నిన్ను ఎండ, పడుకో. రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది విమల. మధుసూదనం మధ్యాహ్నం బయలుదేరాడు ఇంటికి. పోతూ బస్సు దగ్గరికి బావగారిని లాక్కుపోయాడు. బస్సు రావటానికి ఆలస్యమైన గంటన్నర. బుచ్చికి జ్ఞానబోధ చేస్తూ సద్వినియోగపరిచాడు. బుచ్చిబాబు, నీ పెళ్ళము నువ్వు బాగానే ఉంటారు, మధ్యలో నా ప్రాణం మీదకు తెస్తారు అన్నాడు సీరియస్గా కదలేస్తూ. అలా బాధపడపోయి మధు, విమల సంగతి నీకు నేను చెప్పాలా? ఊరికే అలా అనేస్తుంది. కానీ నిన్నంటే నువ్వు ఊరుకుంటావోయ్, నన్నంటే నేనెందుకు ఊరుకుంటాను? నీ మొహం చూసి తెలుసా? అయినా నువ్వు విమల్ని బొత్తిగా పాడు చేసావులేదు. ఎందుకంత గారం? అది తిడుతూ ఉంటే నువ్వు నవ్వుతూ ఉంటావు. నీ ముసిముసి నవ్వులు చూసి మరీ పేట్రేగిపోతుంది. ఇదిగో చెప్తున్నా విను, నిన్నేమైనా అంటే చస్తే ఊరుకోకు, మాటకు మాట అను.
తిడితే మళ్ళీ తిట్టు, తిక్క కుదురుతుంది అన్నాడు. బుచ్చి కళ్ళజోడు తీసి మొహం తుడుచుకున్నాడు. నేను తెలివి తక్కువగా ప్రవర్తించాను మధు. మరి తిట్టకేం చేస్తుంది? నీకు విమల మీద బాగా కోపం వచ్చినట్టుంది. విమల ఎన్ని తిట్టినా కోపంగా తిట్టదు, అదో సరదా అంతే. మనసులో కల్మషం ఉండదు. నా మాట నమ్ము. మధుసూదనానికి ఒళ్ళు మండింది. నీ కర్మ నువ్వు అనుభవించు. చుట్టాన్ని తిడితే ఎవరు ఊరుకుంటారు అన్నాడు. బుచ్చిబాబుకు నవ్వు వచ్చింది. మండు టెండలో నిలబడి వెన్నెల్లో ఉన్నంత హాయిగా నవ్వాడు. నువ్వు చుట్టాని అన్నమాట భలే ఉంది. అసలు మీ అన్నా చెల్లెళ్ళిద్దరికీ నా మీదే కోపం. అదిగో ఆ మాట అనుకో, మీ మొగుడు పెళ్ళాలిద్దరికీ నేనంటే మంట. బుచ్చి మృదువుగా మధు చేయి పట్టుకున్నాడు. ఇలా నిష్ఠూరాలు వెయ్యాలనేనా నీ చెల్లెలకి నాకు ముడి పెట్టావు? గాడిద గుడ్డు, నేను చేసింది ఏమీ లేదు. నీకు దానికి నచ్చింది, మంతనాలు ఆడుకున్నారు, పెళ్ళాడేశారు. దూరంగా బస్సు కోసం చూపు తిప్పి నుంచున్నాడు మధు. బుచ్చిబాబు బిక్కమొహం వేశాడు. మధు, నువ్వు చాలా మారిపోయావురా. కస్సుమన్నాడు బావమరిది. మారింది నువ్వా నేనా? చాలా మారానట. ముందొచ్చిన చెవుల కంటే అంటారే, అలా చేసావు నువ్వు. నీ ఎదురుగా విమల నన్ను తిడుతుంటే ఒక్క మాటన్నా అన్నావా? మీ ఆవిడ నీకు ముద్దే గాని నేను చిన్నప్పటి నుంచి నీ స్నేహితుడినని నీకెక్కడ గుర్తుందిలే. తిడితే మళ్ళీ తిట్టమని నాకు సలహా ఇచ్చావుగా, నీ చెల్లెల్ని నువ్వెందుకు తిట్టలేదు అన్నాడు బుచ్చిబాబు. అదిగో బస్సు వస్తోంది అన్నాడు. థ్యాంక్స్, పొమ్మనేగా నీ తొందర. అది కాదో, మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఎందుకు, నీ పెళ్ళంతో తిట్లు తింటానికా అంటూ నవ్వేశాడు మధుసూదనం. బుచ్చిబాబు చేతిని గట్టిగా నొక్కాడు. డియర్ బుచ్చి, రాత్రిళ్ళు కూడా ఇల్లు వదిలేసి తిరిగితే ఎలాగోయ్? పిల్లకి జ్వరం వచ్చినప్పుడు కూడా ఇంట్లో ఉండకుండా వెళ్ళావుట. విమల నిజంగానే బాధపడుతూ చెప్పింది. అవును మధు, బుద్ధి లేకుండా చేశాను, ఇక అలా చెయ్యను. నేను అలా అనుకోలేదు నిజంగా. క్షమించు మధు. సరేలే వెళ్తా, బస్సు కదిలేలా ఉంది అంటూ పరిగెత్తాడు మధు. బుచ్చిబాబు వెళ్ళి బస్సు కిటికీ దగ్గర నుంచినేసరికి బస్సు నెమ్మదిగా కదిలింది. మధు వెళ్ళిపోతూ ఉంటే బుచ్చిబాబుకు మనసంతా దిగులుగా అయిపోయింది. విమల వారధిలా ఇద్దరి మధ్య లేకపోతే ఈ స్నేహం చాలా కాలం కిందటే మరుగున పడిపోయేదేమో. ఆలోచిస్తూ నడుస్తూ ఉంటే విమల మీద మా చెడ్డ కోపం వచ్చింది. తోడబుట్టినవాడన్న అభిమానమైనా లేకుండా అతన్ని చెడామడా తిట్టింది. ఎంత తోస్తే అంతే. వింటుందా, పెడుతుందా? అలా కాదు. మధుని తిట్టినందుకైనా విమలతో జగడం వేసుకోవాలి. ఊరుకుంటే లాభం లేదు. బుచ్చిబాబు ఇంటికి చేరేసరికి టేబుల్ మీద బుట్టంత గిన్నెతో పకోడీలు కనిపించాయి. అటు ఇటు చూసి గబగబా తిండికి ఉపక్రమించాడు. కడుపు నిండిన తర్వాత తలకాయ పనిచేసింది. తినకుండా ఉండాల్సింది. వాసన కూడా చూడకుండా ఉండాల్సింది. తప్పైపోయింది. తొందరపడ్డాను. ఏ మాటకు ఆ మాటే. పకోడీలు చాలా బాగున్నాయి. కమ్మగా కరకరలాడుతూ ఉంటే తినకుండా ఎలా ఉండాలి? అవును, తినకుండా ఉండాల్సింది. తినేశాక పశ్చాత్తాపడుతూ మంచం ఎక్కి బాసం పట్టు వేసి కూర్చున్నాడు. విమల, ఇలారా అర్జెంటుగా. శక్తి కొద్ది కాకపెట్టాడు. విమల, మంచినీళ్ళు తీసుకురా. ఏ నీళ్లు తాలేదు. విమల, వినపడిందా? వస్తున్నావా? అప్పటికి 6 సార్లు పిలిచాడు. మళ్ళీ నోరు తెరవబోతూ ఉంటే విమల చిరునవ్వులు ఒలకబోస్తూ మందగమన అయి డబ్బా అంత గ్లాసుతో మంచినీళ్లు 2 చేతులతోటి అమృత కలసం పట్టుకున్నట్లు పట్టుకుని సాక్షాత్తు వరం ఇచ్చే దేవతలా వచ్చింది గదిలోకి. బుచ్చిబాబు హఠాత్తుగా మొహం మార్చుకున్నాడు. కళ్ళజోడు తీసి మొహం తుడుచుకున్నాడు. ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? అసలు దాహం వేసిందనే అరిచాను. ఇప్పుడా ఊడిపడేది? వెళ్ళిపోతున్న కోపాన్ని బలవంతంగా వెనక్కు తెచ్చుకుంటూ అన్నాడు. అసలు నువ్వింతసేపు వంటింట్లో ఏం చేస్తున్నట్టు? నేను పిలుస్తూ ఉంటే లక్ష్య పెట్టకుండా ఎందుకున్నట్టు? అది తేల్చు ముందు. గుప్పుడు బిగించి దబాయించి అడిగాడు. విమల తిన్నగా చూసింది. వంటింట్లో ఎత్తెత్తు మంచాలు, మెత్తమెత్తని పరుపులు లేవు. నేనక్కడ తీరిగ్గా బాసం పట్టు వేసుకుని కూర్చోలేదు. నడుం విరిగేలా నీకు నీ పిల్లలకి వండి వారుస్తున్నాను. అబ్బో, గుండిగలతోనా? అబ్బే, లెక్క పిడతలతో. బుద్ధి లేకపోతే సరి. అలా పక్కెక్కు తొక్కొద్దని ఎన్నిసార్లు చెప్పాను. కూర్చోటానికి కుర్చీలు లేవు. కుర్చీలోనే కూర్చోవాలని, మంచం మీద కూర్చోకూడదని రూల్ ఏమన్నా ఉందా? అసలు మధుని అంతంత తిట్లు ఎందుకు తిట్టావో చెప్పు. అతడు నా స్నేహితుడు. నా స్నేహితుడిని ఎందుకు తిట్టావో అది తెలుసు ముందు. ఏమో, కోపంలో ఏం తిట్టానో మర్చిపోయాను. నీ స్నేహితుడు నీతో చెప్పుకుని బాధపడ్డా? పడలేదు, కానీ పడితే తప్ప. బుచ్చి మళ్ళీ కళ్ళజోడు తీసి మొహం తుడుచుకున్నాడు. హఠాత్తుగా శాంతానికి వచ్చేశాడు. అది కాదు విమల, కూర్చో, నీతో చాలా మాట్లాడాలి. విమల పక్కెక్కింది.
చెప్పు అంది. అదే విమల, మరేం లేదు. స్త్రీకి అంటే నీకే కదా మరి సహనం ఉండాలా లేదా? అంటే జడ ఉన్నట్టా? అబ్బే అది కాదు. జడ తీసేసి గంతులేద్దాం అనుకుంటున్నావేమో, అదేం కుదరదు. జడ ఉన్నా లేకపోయినా సహనం ఉండాలి. ఇదిగో ముందు నీ కోపం తగ్గాలి అన్నాడు. ఎందుకు? ఎందుకేమిటి? శాంతంగా ఉండటానికి. శాంతంగా ఉండటం ఎందుకు? చిర్రెత్తుకొచ్చింది బుచ్చికి. గుప్పిడి బిగించి తలకడ మీద ఒక గుద్దు వేశాడు. ఏ మాట చెప్పినా వినవేం? అసలు నేను పెద్దవాడినా నువ్వు పెద్దదానివా? సందేహమేలా, తామరే పెద్దలు. నీ పెంకితనం నాకేం నచ్చలేదు విమల. అయితే వదిలేయి, మా ఊరు వెళ్ళిపోనా? వెళ్ళు. ఎలా బతుకుతావో అది చూస్తాను. ఉద్యోగం చేసుకుంటాను. ఇచ్చేస్తున్నారు నీకు. ఇదిగో పిల్ల, ఉద్యోగం తీసుకో అంటున్నారు. వెధవ ఉద్యోగం నాకు అక్కర్లేదు. హాయిగా అప్పడాలు ఒత్తి అమ్ముకుంటాను. ఎవడు కొంటాడు నీ దగ్గర? 1,00,000 మంది కొంటారు. విమల చేసిన అప్పడాలంటే బ్లాకులో కొనేస్తారు. అయితే నెలకొక 100 అప్పడాలు నాకు వతనుగా పడేస్తూ ఉండు. ఒక పావల తక్కువ చేసుకో, ఎంతైనా పాత సంబంధం అన్నాడు బుచ్చిబాబు. మరే, నీకోసం అప్పడాలకు నువ్వులు కూడా అద్దె తెస్తాను. నువ్వులే అద్దుతావో ముత్యాలే అద్దుతావో, అప్పడాల మీద మహా అయితే నెలకొక 10 రూపాయలు వస్తాయి. నీ సినిమా ఖర్చులుగా చాలదు, మరి తిండో అన్నాడు. మిషన్ కుట్టేస్తాను. ఇంకా చాలకపోతే 4 ఇళ్లల్లో అంట్లు తోముతాను. అమ్మో, ఆ పని మాత్రం చెయ్యకు అంటూ అమాంతం విమల చేతులు దొరకబుచ్చుకొని ఒళ్ళోకి లాక్కున్నాడు బుచ్చి. విసిరి కొట్టింది విమల. మరి నీ సంగతి చెప్పు, నేను వదిలేస్తే నువ్వెలా బతుకుతావు అంది. అబ్బా, నువ్వు వదలటమే ఎప్పుడు? ఏమంత సరదాగా ఉందా? నువ్వు వదలటమే ఎప్పుడు అని నువ్వు సంతోషంగా అన్నావా లేదా? ఉత్తుత్తికి అన్నాను విమల, సరదాకి, నవ్వుతాలకి. అది సరదా అయిందా నీకు? అంతేలే, ఇంకా చదువుకోవే, మొగుడిని నమ్ముకోకే అంది మా అక్క. నేను విన్నాను కాదు. ముక్కు తుడుచుకుంది విమల. వాడి పేరెత్తకు. నన్ను చదువుకోనికుండా నాకు పెళ్లి చేసి నరకంలో పడేశాడు అంది. బిక్కమొహం వేశాడు బుచ్చి. నిజంగా నా దగ్గర నీకంత కష్టంగా ఉందా విమల? నువ్వు బాధపడితే నాకు పిచ్చెత్తిపోతుంది, ఏడుపు వస్తుంది. పోదు, అన్ని దొంగ మాటలే. నిన్నటిదాకా ఎంత ఏడిపించావు? క్షమించెయ్యి. ఎన్నిసార్లు క్షమించటాలు? ఈ ఒక్కసారి, ఆఖరిసారి విమల. నువ్వు లేకపోతే నాకేమీ లేదు. అసలు నీకే నేనంటే ఇష్టం లేదు. ఎప్పుడు తిడుతూ ఉంటావు. విమల కరిగి నీరైపోయింది. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదు. ఆ తిట్లన్నీ మర్చిపో అంది. అయితే కొత్తవి తిడతావా? ఇక అసలు తిట్టను. అయితే నేనంటే నీకు నిజంగా ఇష్టమేనా విమల? ఉత్త ఇష్టమా? నా పంచ ప్రాణాలు నువ్వే, నా సర్వస్వము నువ్వే. నువ్వే తల్లివి, తండ్రివి. నువ్వే నా తోడు నీడ. నీవే సఖుడవు, నీవే గురుడవు, దైవము. నీవే నా పతియు గతియు నిజముగా బుచ్చి అని పాడి నవ్వింది విమల. బాగుంది విమల, చాలా బాగుంది. కళ్ళు మూసుకుని తన్మయత్వంతో తల తాటించాడు బుచ్చి. ఎందుకు బాగుందో చెప్పాలి, గంగిరెద్దులా తాలోపటం కాదు. అదిగో, నన్నెప్పుడు తిట్టనన్నావు. అది తిట్ట ఏమిటి? గంగిరెద్దంటే తిట్టని ఎవరినైనా చెప్పమను. గంగిరెద్దంటే తిట్టు కాదు, కానీ మనిషిని గంగిరెద్దంటే తిట్టు కాదా అంటూ మంచం దిగాడు బుచ్చిబాబు. నేను మనిషిని గంగిరెద్దు అనలేదు, గంగిరెద్దునే గంగిరెద్దు అన్నాను అంటూ విమల కూడా మంచం దిగి పతిదేవుడు సరసన నించుంది. బుచ్చిబాబు చేతిని అంటిపెట్టుకుని అతని భుజానికి చెంప హంచుకుని కళ్ళెత్తి చూస్తూ నుంచుంది. నిజంగా నా మనసులో మాట చెప్పనా? నువ్వు మంచివాడివో చెడ్డవాడివో అర్థం కాకుండా ఉన్నావు. నీ పేకాటలతోటి, డ్రామాల పిచ్చితోటి నన్నెంత హింస పెట్టావో నువ్వే ఆలోచించుకో. ఇవాళే కొంచెం తేరుకుంటున్నాను. అప్పుడప్పుడు చాలా దిగులేసేది బుచ్చిబాబు. నీతో పోట్లాడాలంటే నాకు నచ్చదు, కానీ పోట్లాడేదాకా తెస్తావు. అదేనా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటం అంటే? మన మధ్య కలహాలు, కన్నీళ్లు ఉండకూడదు బుచ్చిబాబు. నేనే ఆదర్శాలు మాట్లాడటం లేదు. కొంచెం శాంతిగా, సంతోషంగా బతకాలి మనం. భార్యాభర్తలు కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ బతికితే ఆ ఇల్లే స్వర్గం. ఆ ఇద్దరు ఒకరికొకరు దేవుళ్ళు, దేవతలు. విమల మాటలు తడబడ్డాయి. కంఠం బరువైపోయింది. పెదాలు వణికాయి. కన్నీళ్లు పొంగి వచ్చాయి. బుచ్చిబాబు భుజానికి మొహం రుద్దుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది. విగ్రహంలా నుంచున్నాడు బుచ్చిబాబు. మాటలు రానంత సంతోషంగా ఉంది అతనికి. ఎప్పటికో చైతన్యం కలిగి విమల జుట్టు నిమురుతూ బుజ్జగించాడు.
చీ, ఏమిటిది విమల, ఇలా చూడు, ఇలా అయిపోయావేమిటి? ఇలా చూడాలి మరి. నేను నిన్ను చెత్త అలవాట్లతో ఎంతో ఏడిపించాను విమల. నీ మంచితనంతో నన్ను ఎప్పటికప్పుడు క్షమిస్తూనే ఉన్నావు. నీది ప్రేమించే మనసు విమల. నువ్వు చూపించే ప్రేమ ముందు నా ప్రేమ ఎంత? నాకు అసలు ప్రేమించడం ఏం తెలుసు? ఇలా చూడు, అయ్యయ్యో ఎంత చీకటి పడిపోయిందో. పిల్లలు ఏమయ్యారో ఇంకా రాలేదు. వంటింట్లో కూరో పప్పో ఏదో అన్నావు, మాడిపోయి ఉంటుంది, పొయ్యి ఆరిపోయి ఉంటుంది, పద చూద్దాం అన్నాడు. విమల చటుక్కున తలెత్తింది. గబగబా కళ్ళు తుడుచుకుంది. బుచ్చిని కోపంగా చూసింది. నీకేం బుద్ధుందా? కష్టం సుఖం చెప్పుకుంటూ ఉంటే ఇప్పుడేం ముంచుకుపోయింది? పిల్ల వెధవలకేం వాళ్లే వస్తారు. వెధవ పప్పు, రేషన్ పప్పు మాడిపోతే గిన్నెతో సహా అవతల పారేసి మళ్ళీ వండుకుంటాం. ఇంత మంచి సమయంలో నువ్వు నాకు జ్ఞాపకం చేయాల్సింది. వంటిల్లు, మాడిన పప్పు, ఆరిన పొయ్యా? బుచ్చిబాబు తెల్లబోతూ ఉంటే విమల విస గదిలో నుంచి వెళ్ళిపోతూ అంది. అసలు నాదే బుద్ధి తక్కువ, నీతో మాటలేమిటి ఈడియట్వి? అందానికి అందం నేనే, జీవన మకరందం నేనే. ఇల్లంతా తిరుగుతూ కూని రాగాలు తీస్తుంది విమల. చల్లని సాయంత్రం, పసుపు పచ్చ నీరెండ గదుల్లోకి తొంగి చూసి ఆడవాళ్లను పరామర్శించే సాయంత్రం. విమల పనులన్నీ చక్కబెట్టుకుని తల దువ్వుకుంటూ తనకు నచ్చే పాటలేవో పాడుకుంటోంది. విమలకు పాటలు వినటం చాలా ఇష్టం. ఈ పాడు రేడియో వాళ్ళు గుణసుందరిలో పాటలు తప్పితే ఏమీ వేయరు. రేడియోగ్రామ్ కొనుక్కుందాము, ఈ 4 నెలల పాటు ఒంటిపూట తిళ్ళు తిని డబ్బులు మిగుల్చుకుందాం అంది ఓసారి బుచ్చిబాబుతో. పాటలంటే నీకే ఇష్టం, నువ్వే 1 సంవత్సరం పాటు అర్ధాకలితో మాడు, మమ్మల్ని కూడా మాడమనటం అన్యాయం అన్నాడు బుచ్చిబాబు. అప్పుడు నా రేడియోగ్రామ్ నిన్ను విననివ్వను అంది. అక్కర్లేదు, నువ్వే చెవుల్లో పెట్టుకో అనేశాడు. తాను వినబోయే పాటల కోసం సంవత్సరం పాటు అర్ధాకలితో మాడటం విమలకు సాధ్యమే. అయినా ఆ పాటలు బుచ్చికి వినపడకుండా చెవుల్లో దాచుకోవటం అసాధ్యం కాబట్టి నిరాశ పడిపోయి ఆ ప్రయత్నం మానేసుకుంది. అప్పటినుంచి తన కంఠంతోటే ఎలా వస్తే అలా పాడేసుకుంటోంది. పిల్లలు వరండాలో రైలాట ఆడుకుంటున్నారు. పనుల్లో మునిగున్నప్పుడైతే ఇంట్లో పిల్లల్ని కూడా వీధులకు తరుముతుంది. కానీ తను తీరిగ్గా ఉన్నప్పుడు వీధిలో పిల్లల్ని కూడా ఇంట్లోకి తీసుకొని రమ్మంటుంది. వాళ్లతో తను చేరుతుంది. చుట్టానొచ్చానరా అంటూ వాళ్ళ ఆటల్లోకి వెళ్ళి ఏ బెల్లం పిసరో కంది బద్దలో సంపాదించుకుంటుంది. వాళ్లతో పాటు గదుల్లోనూ పెరట్లోనూ పరిగెత్తి దాగుడు మొదలాడుతుంది. వాళ్ళంతా ఒక్కసారి మీద పడి పట్టుకుని నవ్వుతూ ఉంటే వాళ్లతో పాటు పక్కపక్క నవ్వుతుంది. అంత ఆనందంగా పిల్లల మధ్య మొక్కల మధ్య గడుస్తాయి చాలా సాయంత్రాలు విమలకి. నీరెండలో నిలబడి తలదూకోవాలని ముడి విప్పుకుంది. కిటికీలో నుంచి మొక్కల్ని చూస్తూ రేరాణి రెమ్మ ఒకటి కిటికీ వారికి తొంగి చూసి సిగ్గుపడి తప్పుకుంటోంది. చెయ్యి చాపి ఆ రెమ్మ పట్టుకుంది. దాని నిండా మొగ్గల గుత్తులున్నాయి. రేపో మాపో విడతాయి. రేరాణి పరిమళం మరీ ఇష్టం విమలకి. మల్లెలు, చామంతులు, సంపెంగలు, మందారాలు, వెండిగిన్నె పూలు, నందివర్ధనాలు ప్రాణం. పువ్వులంటే పచ్చగా కళ్లకు కనిపించే మొక్కలంటే ఇష్టం. స్నానానికి ముందు చెట్ల నిండా మొక్కల నిండా నీళ్లు కొట్టి కుదుళ్ళ నిండా నీళ్లు పోసింది. తడి ఆరలేదు ఇంకా. తడిసిన ఆకులు లేతగా పచ్చగా ఎండపడి తళతళ మెరుస్తున్నాయి. అలా చూస్తూ నుంచోవటం కన్నుల పండుగలా అనిపించింది. పిల్లలు గోలగోలగా అరుస్తున్నారు, కొట్టుకుంటున్నట్లు. ఆటల్లో దెబ్బలాటలేమిటర్రా అంటూ గదిలో నుంచి పరిగెత్తింది విమల జుట్టు ముడేసుకుంటూ. రాకు పిన్ని రాకు, రైలు వస్తోంది అరిచారు పిల్లలు ఒక్కసారే. సిగ్నల్ కుర్రాడు విమల దగ్గరకు వచ్చి దెబ్బలాడి మళ్ళీ పరిగెత్తాడు. విమల హడలిపోయి వీధికి మందాకా వెళ్ళి నుంచుంది. బుచ్చిబాబు ఉరుకులతో పరుగులతో వస్తున్నాడు. వచ్చేశాడు. నువ్వే ఫస్ట్ అంది నవ్వి. ఏమిటి అన్నాడు వకరుస్తూ. అదే, మీరంతా పరుగు పందెం వేసుకోలా? మరెందుకు అలా గుండెలు కవికేలా పరిగెత్తుకొచ్చావు అంది. మనం అర్జెంటుగా సినిమాకి వెళ్ళాలి, టైం లేదు అన్నాడు. విమల తెల్లబోయింది. మనల్ని అర్జెంటుగా సినిమాకి వెళ్ళమని ఎవరన్నా టెలిగ్రామ్ ఇచ్చారా? ఇంత అర్జెంటుగా పరిగెత్తుకొచ్చి భార్యను సినిమాకి పరిగెత్తించాలని నీకెలా తోచిందోయ్ అంది. ఎలా తోచటం ఏమిటి, బాగానే తోచిందిలే అంటూ విమల భుజాలు రాసుకుంటూ ఇంట్లోకి జరపడ్డాడు. ఏమిటా రౌడీతనం, అవతల పిల్లలున్నారు. ఉండని, నిన్నేం కొరుకు తినట్లేదు. క్విక్, బయలుదేరాలి నువ్వు అన్నాడు. ఇదేం చూద్దామమ్మా, ఏమిటంత క్విక్కు అంది బొగ్గలు నొక్కుంటూ. బుచ్చిబాబు తనకై తను అర్ధాంగిని సినిమాకి తీసుకువెళ్తానన్న ఘట్టం ఇది రెండోదో మొదటిదేనో. అసలు రహస్యం ఏమిటంటే మధ్యాహ్నం బార్ అసోసియేషన్ హాల్లో పిల్లల ఆయర్లంతా ఏవేవో సినిమా కబుర్లు చెప్పుకుంటున్నారు.
అలంకార్లోకి ఏదో కొత్త సినిమా వచ్చిందట, చెప్పలేనంత బాగుందిట మగాళ్ళకి. అది కానీ ఆడాళ్ళు చూస్తే 6 నెలల వరకు మొగుళ్ళను పన్నెత్తు మాట అనరట. భర్తని దేవుణ్ణి చూసినట్లు చూస్తారట. 6 నెలల తర్వాత ఎలాగోలా 6 నెలలకు ఒకసారి విమల్ని ఎలాగో బుజ్జగించి బెల్లించి ఆ సినిమా చూపిస్తూ ఉంటే సరి అనుకున్నాడు బుచ్చిబాబు. తొందరగా వెళ్ళకపోతే టిక్కెట్లు దొరకటం లేదు అన్నారెవరో. ఆ కంగారుతో కోర్టు పని అయ్యి అవగానే పరిగెత్తుకొచ్చాడు. దారిలో ఎవడో ఫ్రెండ్ ఢీ కొడితే వాడిని ఫలానా థియేటర్లో 2 ఫలానా టిక్కెట్లు కొని ఉంచమని బతిమాలి మళ్ళీ పరుగులు అంకించుకున్నాడు. విమల, ఏమిటింత లేటు, బయలుదేరాలి అన్నాడు కాళ్ళు విరగదొక్కుతూ మీదకొచ్చి. సతీ సుమతి సినిమాగా ఏమిటి కొంపతీసి అంది విమల పసిగడుతూ. అబ్బాయి, అట్లాంటిదైతే నీకు నచ్చదని నాకు తెలియదా? ఇది చాలా మంచి పిక్చరట, పేరు మర్చిపోయాను, చాలా నీతి ఉందిట అన్నాడు. ఎవరికి నీతి, నీకా నాకా? ఇద్దరికీ ఒక్క నీతి పనికిరాదా? పనికిరాదు. నీ నీతి నాకు అవినీతి, నీ న్యాయం నాకు అన్యాయం అంది విమల. బాబోయ్, ఆపు నీ ఉపన్యాసం, నా కడుపు బాగా మండిపోతుంది. ఆకలితో రెచ్చిపోతూ ముందడుగు వేయబోయాడు. బాబాయ్, రాకు ట్రైన్ వస్తోంది కేకలెట్టారు పిల్లలు. ఏమిటరా, ట్రైన్ ఇంకా రాలేదు అంటూ వచ్చింది విమల. లేదు పిన్ని, 1.5 గంట లేటు, అప్పుడే ఎలా వస్తుంది? అయ్యో, మీరు నడిపే రైళ్ళు కూడా లేటైనా దిస్ ఈజ్ వెరీ బ్యాడ్, ఏం బాగాలేదు అంది విమల జుట్టు ఓడదీసి మళ్ళీ మూడేసుకుంటూ. అబ్బా, ఆకలిస్తోంది విమల. మావయ్య గారు హంగ్రీగా ఉన్నారు, ఒకసారి మా ఇద్దరిని వంటింట్లోకి వెళ్ళిపోనివ్వండి అర్థించింది విమల పిల్లల్ని. ఎలా అత్త, గేటు వేసేశాను అన్నాడు గేటు కుర్రాడు మధ్య గుమ్మానికి చేతులు అడ్డం పెట్టి. మీ మావయ్యని కాసేపు రైల్వే మినిస్టర్ అనుకోబోయి, పర్వాలేదు గేటు తీయి అంది. గేటు కుర్రాడు మొహం తిప్పి బుచ్చిబాబుని ఎగాదిగా చూశాడు. మావయ్య గారి మొహంలో మినిస్టర్ లక్షణాలు ఏం గోచరించలేదు. అలా వీల్లేదత్త అనేశాడు మొహం తిప్పేసి. మినిస్టర్ కోసం దేవుడైనా వేళ కాని వేళ దర్శనమిస్తాడే, మీరు గేటైనా తీయరా? సరే, ఏం చేస్తాము, కానీ ఇదిగో గేట్ మ్యాన్, నీ ఉద్యోగం ఊడుతుందన్న సంగతి మర్చిపోకు అని గేట్ మ్యాన్ను బెదిరించి బుచ్చిబాబు చెయ్యి పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టింది. అబ్బా, ఏమిటి విమల, మధ్యాహ్నం టైం లేక ఏమీ తినలేదు అన్నాడు. ధన్ 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 అని పెద్ద అరుపులతో అవతలి గదిలో నుంచి 6 పిల్లల రైలు, యువతలి గదిలో నుంచి 5 పిల్లల రైలు యమా స్పీడులో వచ్చి 2 గుమ్మల్లో గుద్దుకుని పిల్లలంతా కేకలతో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి దొర్లారు. యాక్సిడెంట్ అంటూ గావు కేకలేశారు. ఎలా అయింది అని తనిఖీకొచ్చింది విమల మంత్రిగారి తరపున. 1/2 గంట నుంచి చెయ్యి చాపి నుంచిన సిగ్నల్ కొర్రాడు చెయ్యి పీకుతూ ఉంటే ఆ డ్యూటీ కాస్త పక్క కొర్రదానికి ఇచ్చాడు. అది పరికిని బిగించుకోవటంలో పడి సిగ్నల్ మాట మర్చిపోయింది. సిగ్నల్ ఉందో లేదో చూసుకొని రైళ్లు ధన్ వచ్చి గుద్దుకున్నాయి. అదే విషయం. కింద పడ్డవాళ్ళు ఉత్సాహంగా మూలుగుతున్నారు. మినిస్టర్ సాబ్, ఈ సిగ్నల్ మ్యాన్కి ఓమన్కి శిక్షలు వేయాలి మీరు అంది విమల బుచ్చితో. పాపం, వాళ్ళేం చేస్తారులే, ఏదో అయిందిలే అన్నాడు ఆకలి బుచ్చిబాబు నీరసపడిపోయి. విమల చప్పట్లు కొట్టి ఉపన్యసించడం మొదలుపెట్టింది. ఈ రైల్వే మినిస్టర్ గారు ఎలా సెలవిస్తున్నారో వినండి. వీరి ధోరణి చూస్తే ఈ యాక్సిడెంట్ చేసిన రైల్వే సిబ్బందికి బహుమతులు ఇచ్చేలా ఉన్నారు. ఈ రైళ్లు ఇలా తలకిందులవుతూ ఉంటే జనం టపా కట్టేస్తారని, ఈ విధంగా జనాభాని తగ్గించే సేవ చేయొచ్చని ఈయన ఐడియా తెలిసిందా మీకు అంటూ. అట్లాంటి కబుర్లన్నీ పిల్లలకెందుకు విమల అన్నాడు. వీళ్ళేం పిల్లలు కారు, ప్రజలు, భావి భారత పౌరులు, మీ ఆటలేక సాగనివ్వరు అంది విమల కోపంగా. కింద పడి ఉన్న పిల్లలందరికీ లేవాలని ఉంది. ఆట పాడవుతుందేమోనని అలాగే కళ్ళు మూసుకుని పడి ఉన్నారు మూలుగుతూ. ఇక చాలర్రా, మళ్ళీ రేపు. ఈసారి ఇట్లాంటి ఆటలు ఆడితే ఒప్పుకోను. మీరు నడిపే రైళ్లు 1 నిమిషం కూడా లేటు రాకూడదు. ఎక్కడా ఏ ప్రమాదాలు జరగకూడదు. ప్రయాణికులకు ఎలాంటి చిరాకులు కలగకూడదు. మీరు రాజ్యం చేస్తే భారత్ రైల్వేస్ ఏమిటి, ఇండియా అంతా పంక్చువాలిటీ, డిసిప్లిన్, సిన్సియారిటీ రాజ్యం చేయాలి. చిన్న పొసరు ఉపన్యాసం ఇచ్చింది విమల. పిల్లలంతా పొలోమంటూ లేచారు. విమల వాళ్ళందరికీ గుప్పెడేసి జంతిక్కాడలు పెట్టింది. బయట పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఇంట్లో పిల్లలు రవి, కవిత మిగిలారు. వాళ్ళకెప్పుడు ఆట, తిండి, ఆ తర్వాతే కొంచెం చదువు. విమల వాళ్ళు సినిమాలకు వెళ్ళటం చాలా తక్కువ. పిల్లల సినిమాలైతే తప్ప పిల్లల్ని తీసుకువెళ్లరు. మామగారింట్లో అప్పచెప్తే ఆడుకుంటూ ఉంటారు. విమల కొడుకుతో తమ సినిమా ప్రయాణం సంగతి చెప్పింది. రవి, నాన్న నేను సినిమాకి వెళ్తున్నాము, చెల్లి నువ్వు అన్నాలు తిని కొంచెంసేపు చదువుకోండి,
తర్వాత మామగారింట్లో ఆడుకుంటూ ఉండండి అని కొడుక్కి కర్తవ్య బోధ చేసింది. పిల్లలిద్దరూ అన్నాలు తినేసి మామగారింటికి పరిగెత్తారు. ఆవురావురమంటున్న బుచ్చిబాబు జంతికల ప్లేట్ చూసి నిరాశపడిపోయి, నీ నైపుణ్యం అంతా ఉపయోగించి ఇంట్లో తింటూ ఉంటే వీధిలోకి వినపడే సరుకులు తయారు చేస్తావు అన్నాడు మూతి బిగించి. పాపం లస్కూర ఉండలో పాలకవ్వ ముద్దలో అయితే చప్పుడు కాకుండా గుటుక్కును మింగుదామని ఆశపడ్డావా? అప్పుడప్పుడు గట్టి పదార్థాలు తినాలని చదువుకోలేదు దంతక్షేమం కోసం అంది. బుచ్చిబాబు అప్పటికే జంతికలన్నీ పిండి మరలాగా కరకరా నమిలేసి ప్లేటు దాచేసి డబ్బా పట్రా అన్నాడు. విమల జంతికల డబ్బా తెచ్చిపడేసి తన జుట్టు విప్పుకుని జడల్లుకోవటానికి ఉపక్రమించింది. కడుపు కొంత చల్లపడ్డ బుచ్చిబాబు అనురాగం చిందిస్తూ, విమల 2 జళ్ళు వేసుకోరాదు అన్నాడు. విమల మూతి బిగించి నవ్వింది. నవ్వటం కాదు విమల, చాలా బాగుంటాయి, పెళ్ళైన కొత్తల్లో వేసుకునేదానివిగా. చాలే, 2 పిల్లలతో 2 జళ్ళు వేసుకోనా? నేనేం చిన్నపిల్లని అనుకుంటున్నావా? సిగ్గుతో చస్తాను. ఆ సిగ్గు ఎలా ఉంటుందో చూస్తానుండు అంటూ కుర్చీలో నుంచి లేచాడు బుచ్చి. విమల కోపంగా నవ్వింది. ఏయ్ మిస్టర్, దూరంగా నుంచో, ఒంటి మీద చేయి వేశావంటే ఊరుకోను. నీ సినిమా గినిమా ఎగ్గొట్టి నా కోపగృహంలో దూరి రేపొద్దున దాకా బయటికి రాను అంది. విమల అంత నిర్దయగాను ఏడిపించిన రోజులు గుర్తొచ్చి దూరంగా నిలబడి, ఒక్కసారి 2 జళ్ళు వేసుకో విమల, చూడాలని ఉంది అన్నాడు నవమోహన్తో. విమల కొంచెం ఆలోచించి అనుగ్రహంతో, మరి కొంచెం సాయం చేస్తావా అని షరతు పెట్టింది. అలా అన్నావు బాగుంది, ఏం చేయను అంటూ విమల వెనక్కి వెళ్ళి గార్డులా నుంచున్నాడు. విమల సగం జుట్టు వేరు చేసి మొగుడు చేతులు పెట్టి పట్టుకు నుంచోమంది. కదలకుండా నుంచున్నాడు. విమల ఒక చెంప జడల్లుకుని సగంలోంచి వదిలేసింది. బుచ్చి మళ్ళీ ఆ జడ పట్టుకు నుంచున్నాడు. ఇది పట్టుకోనక్కర్లేదు కసిరింది. నెమ్మదిగా చెప్పరాదు అన్నాడు ఉలిక్కిపడి ఆ జడకేసి మురిపంగా చూస్తూ. నాకు ఇదే పని, నెమ్మదిగా చిలక పలుకులు పలుకుతూ కూర్చుంటాను అంటూ 2వ జడ కూడా మొగుడు చెంపకు తగిలేలాగా విసిరి లేచి అవతల గదిలోకి వెళ్ళిపోయింది. మల్లె రేకుల్లా మిసమిసా మెరిసే తెల్లచీర కట్టుకుని లేత గులాబీ రంగు జాకెట్ వేసుకుంది. సన్నగా తిలకం పెట్టుకుంది. బుచ్చిబాబు తల దువ్వుకుని యువతలకొస్తూ కళ్ళజోడు తుడిచిపెట్టుకుని విమలను సంబరంగా చూశాడు. మెత్తటి తెల్ల చీరలో 2 జడలతో సన్నగా చురుగ్గా ముద్దుగా కనిపించింది. ఎలా ఉన్నావో చెప్పనా? నేను మీ అన్నయ్య గదిలో కూర్చున్నప్పుడు నువ్వు కాలేజీ నుంచి వస్తూ నాకేసి దొంగచూపులు చూస్తూ చెంగున ఇంట్లోకి వెళ్ళిపోయే విమల్లా ఉన్నావు అన్నాడు. నేను నీ కేసు దొంగచూపులేం చూడలేదు, మా అన్నయ్య దగ్గర ఎవరున్నారా అని అటు చూశానంతే, నేనేం నిన్ను వరించలేదు అంది విమల అద్దం ముందు నిలబడి సొగసు సరిచూసుకుంటూ. పోనీలే విమల, నేనే నిన్ను వరించాను. జ్యోతిష్కుడు ఎలాగూ చెప్పాడు, నీ దగ్గర నా మాట నెగ్గదని అంటూ బుచ్చిబాబు తీరిగ్గా కుర్చీ ఎక్కబోయాడు. ఇటు కాదో అటు పద, టైం అవుతోంది అంది. పోనిద్దు వెధవ సినిమా, కబుర్లు చెప్పుకుంటూ ఇంట్లో కూర్చుందాం అన్నాడు. తమరు అలాగే కూర్చోండి, నేను వెళ్తాను అంటూ విమల జోళ్లు వేసుకుని అప్పగింతలు చెప్పేసి వీధిలోకి వెళ్ళిపోయింది. బుచ్చిబాబు హడావుడిగా బయటకొచ్చి వీధి తలుపులు తాళం పెట్టి విమల్ని కలుసుకున్నాడు కోపంగా. థియేటర్కి వెళ్లకుండా దారిలోనే రహస్యం తెలిసిపోయింది విమలకి. ఆ సినిమా పేరు పతివ్రత. మోసం చేసి ఎలాంటి సినిమాకి తీసుకొస్తావా అంది మండిపడుతూ. అబ్బెబ్బే, పేరు ఇలా ఉంది కానీ కథ చాలా బాగుంటుందిట, నువ్వు నమ్మవు కదూ, నీ టేస్ట్ నాకు తెలీదా అంటూ వాపోయాడు బుచ్చి. బుచ్చి ఫ్రెండు టిక్కెట్లు కూడా అప్పగించాడు. బుచ్చికి చాలా హ్యాపీగా ఉంది. విమల ఈ సినిమా చూసిందంటే 6 నెలల దాకా ఒకటే స్వతంత్రం. మళ్ళీ అప్పుడు ఇలాంటిదే ఇంకొక సినిమా చూపిస్తాడు. విమల వెనక వరుసలో చివరి కుర్చీ వెతుక్కుని కూర్చుంది. అట్లాంటి చోట కూర్చుంటే చాలా లాభాలున్నాయి. వాడు వింటాడో వీడు వింటాడో అన్న బెంగ లేకుండా సినిమా పొడుగునా ముగుడితో మాట్లాడుకోవచ్చు. నవ్వు వచ్చినా, కోపం వచ్చినా, సంతోషం వచ్చినా అవన్నీ తన గోళ్లల్లో నుంచి అతడి చేతి వేళ్ల ద్వారా అతగాడి బుర్రలోకి ప్రసారం చేయొచ్చు. బుచ్చికి ఫ్యాన్ కింద కూర్చోవాలని మనసు ముచ్చట పడుతున్నా విమలను ధిక్కరించే శక్తి లేక మూల నుంచి 2వ కుర్చీలో కూర్చున్నాడు. అక్కడక్కడ చాలా సీట్లు ఖాళీగానే ఉన్నాయి. హడావుడిపడి 1 గంట ముందు లాక్కొచ్చావు, చిరాకు పడింది విమల. ఒక ప్రేక్షకుడు, చాలా టాల్ మెన్, సిగా దానిపైన పాగా అన్నీ ధరించినవాడు హఠాత్తుగా వచ్చి విమల ముందు సీట్లో బైఠాయించాడు. స్క్రీన్ అంతా మాయమైంది. దాని పై వరుస మాత్రం రిబ్బన్లా మిగిలింది విమల కళ్ళ ముందు.
ఈ తురుష్కుడు ఇక్కడ బైఠాయించాడేమిటి? వీడి నెత్తితో నాకు చిక్కొచ్చి పడేలా ఉందే అంది. ముందుకు పోదాం పద, లేవబోయాడు బుచ్చి. ఇక్కడే బాగుంటుందోయ్, అతనికి చెప్పు అంది. నేను చెప్తే సిల్లీగా ఉంటుంది, నువ్వే పొలైట్గా అడుగు అని లేవబోయిన వాడల్లా మళ్ళీ కూర్చున్నాడు బుచ్చి. విమల కంఠం సవరించుకుని కొంచెం ముందుకు వంగి ఉచ్చీరాని ఆంగ్లంలో, దయచేసి చూడండి బ్రదర్ అంటూ అతగాడిని పిలిచి, మీరు పక్క సీట్లోకి మారితే నేను తెరనంతా చూడగలుగుతాను అని అతన్ని అభ్యర్థించింది. ఎస్ మేడం, విత్ ప్లెజర్ అంటూ లేచి థ్యాంక్స్ అయినా వినకుండా ఆ ఛాయల్లో లేకుండా మాయమయ్యాడు ఆ కొంగలరావు. చాలా గుణవంతుడు, పక్క సీట్లోకి నువ్వే వెళ్ళరాదు అని మొరాయించలేదు అని అతన్ని మెచ్చుకుంది విమల. ఏవేవో న్యూస్ రీళ్లు, అడ్వర్టైజ్మెంట్లు అన్నీ అయ్యాక మొదలైంది సినిమా. హీరోయిన్ పరికిణి కట్టుకుని చెలికత్తెలతో పూల తోటలో ఆడుకుంటోంది, బంతులు విసురుతోంది, ఉయ్యాలలు ఊగుతోంది, పువ్వులు ఆకులు తెంపిపోస్తోంది, చెలికత్తెల చెంపల మీద చిటికలేస్తోంది. ఇంత ఆనందం ఎందుకుటా అంది విమల. అంతలోనే ఆ పిల్ల పాట మొదలుపెట్టింది. కళ్యాణమే నాకు వైభోగమే అంటూ. వెన్నెల వాడిగా ఉందిట, పువ్వులు వాడిగా ఉన్నాయిట. మదనుడు నిర్దయుడైపోయాడట. ఇంకా ఏమిటో గోల పెడుతోంది. బుచ్చిబాబు విమల భుజం మీదకు వంగి, నువ్వు ఇలాగే పాడుకున్నావా అన్నాడు. విమల నవ్వింది. నేను ఇలా ఎందుకు పాడుకుంటాను? ప్రొడ్యూసర్ ఆ స్టార్కు డబ్బిస్తాడు అంది. పోనీ పెళ్ళంటే నీకు సంతోషం వేసిందా? నాకేం వెయ్యలేదు. ఈ ముద్దు మొహంతో ఎలా వేగుతానా అని బెంగట్టుకు చచ్చాను. ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్న ఆడపిల్లైనా ఆ మొగుడు ఎలాంటి వాడవుతాడోనని హడలి చస్తుంది అంది. మగవాళ్ళకి మాత్రం భయం వేయదా? ఏమో, అది నీకే తెలియాలి. నువ్వు నాలాగే భయపడ్డావా అడిగింది. భయం ఎందుకు, నాకు ఒకటే సంతోషం అన్నాడు బుచ్చిబాబు. పెళ్లి కూతురుతో వంతపాడి చెలికత్తులు కూడా అసూయ లేకుండా ఆనందించారు పాపం. ఇక దీనికి తప్పకుండా కష్టాలు ప్రారంభం అవుతాయి చూడు అంది విమల పందెం వేస్తూ. రెండో సీన్లో హీరో తెర మీదకొచ్చాడు. బెంగాలీదో ఎవత్తో పరికిణి మీద గౌను వేసుకుంది. హార్మోనియం ముందు డాన్స్ చేస్తూ ఉంటే వాడు తప్ప తాగి తందనాలాడుతున్నాడు. మూడో సీన్లో వైభవోపేతంగా ప్రొడ్యూసర్ డబ్బుతో పెళ్ళయింది. కట్నాల పేచీలేమీ రాలేదు. తర్వాత శోభనం. ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోకుండా పాట మొదలుపెట్టి విజృంభించి పాడుకున్నారు. పాట అయ్యేసరికి అది వాడి కాళ్ల మీద మోకరిల్లి, నాథా మీ పాత సేవ చేసుకుని నా జీవితం పునీతం చేసుకుంటాను అని వాగ్దానం చేసింది గద్గద స్వరంతో, ఆనంద కన్నీళ్లతో. బుచ్చి లోపల సంతోషిస్తూ చెయ్యి ఊదుకున్నాడు. నువ్వు అడిగావుగా పాదాల దగ్గర చోటు అంటూ. విమల కిక్కురుమనలేదు. హీరోయిన్కి కష్టాలు శోభనం నాడే మొదలయ్యాయి. వాడు దాని నాగలిమ్మని అడిగాడు. సంతోషంగా ఇచ్చేసింది. ఎవరికిస్తావో ఏమిటి కథ అని అడగలేదు. అప్పటి నుంచి ఒకటే కష్టాలు. ఆ డాన్స్ చేసేదాన్ని హార్మోనితో సహా ఇంటికి తీసుకొచ్చేశాడు. వాళ్ళిద్దరూ హాల్లో గానా బజానా చేస్తూ ఉంటే ఈ పతివ్రత కొత్త రకాల అల్పాహారాలనే చేసి వాళ్ళకి అందిస్తూ ఉంటుంది. మధ్య మధ్య పూజ కొట్టుకుపోయి వెంకటేశ్వరుడి పట్టం ముందు మోకరిల్లి లీలలా పాడుతూ ఏడుస్తూ ఉంటుంది. క్లోజప్ కోసం విషాదభరితమైన ఫోజులు ఇస్తూ ఉంటుంది. ఏమిటి గోళ, పుట్టింటికి పోవచ్చుగా, ఆ తోటలో పువ్వులు అమ్ముకున్నా దర్జాగా బతకొచ్చు, ఎందుకు వీడి దగ్గర పడింది? చిరాకు పడిపోతూ అంది విమల. అలా చేస్తే ఎంత తప్పు భారత స్త్రీకి అన్నాడు బుచ్చిబాబు. కసుక్కిన గిల్లింది విమల మొగుడు చేతి మీద. భారత స్త్రీ గోళ్ళు ఎంత వాడిగా ఉంటాయో మళ్ళీ తెలుసుకున్న బుచ్చిబాబు టక్కున మాట ఆపేసి నోరు మూసుకున్నాడు కాసేపు. అబ్బా, చాలా గట్టిగా గిల్లేసావు విమల అన్నాడు కాసేపటి తర్వాత దీనంగా. విమల కొంచెం జాలిపడింది. ఇంకెప్పుడు భారత స్త్రీ ధర్మాలు వల్లించకు అని వార్నింగ్ ఇచ్చి బుచ్చి చెయ్యి ఒళ్ళోకి తీసుకుని గిల్లిన చోట వెచ్చగా ముద్దు పెట్టుకుని మృదువుగా నిమిరింది. బుచ్చిబాబు మొహం వికసించింది. అప్పుడప్పుడు గిల్లుతూ ఉండు విమల అనేసి తెరవైపు తిరిగాడు. హీరోకి మేనత్త వరుసయ్య ఒక ముసలమ్మ పిక్చర్ ప్రారంభించకముందు కాశీ, కలకత్తా వెళ్ళిందిట. హీరోయిన్ ఏడుస్తూ ఉంటే హఠాత్తుగా వచ్చింది. సామాన్లైనా లోపల పెట్టుకోకుండా జ్ఞానబోధ ప్రారంభించింది. దుఃఖించక తల్లి, కొన్నాళ్ళు చీకటి, కొన్నాళ్ళు వెన్నెల అంది మళ్ళీ. స్త్రీ సౌశల్యం మీదే ఈ చరాచర జగత్తంతా నిలిచి ఉంది అంది. అమ్మా, నువ్వు నీ భర్తని పసిబిడ్డను సాకినట్లు సాకాలి. అతని తప్పుల్ని తల్లిలాగా చిన్న కృష్ణుడి చేష్టలనుకుని క్షమించాలి అంది ముసలమ్మ. అలాగే పిన్ని, నీ మాట మరువను పిన్ని అంటూ పతివ్రత వంగి ముసలమ్మ పాదాలు కళ్ళకద్దుకుంది.
ఇదేదో మెంటల్ కేసులా ఉంది అని విమల విసుక్కుంది. తర్వాత ఏమైందంటే ఆ మొగుడు బజార్ దాని కబుర్లు విని పెళ్ళాం దగ్గరికి కత్తి పట్టుకుని వచ్చాడు కోపంగా. కొలట, పాపి, నాకు నీ మొహం చూపించకు, నా ఇంట్లో నుంచి పో అంటూ దాని మెడ పట్టుకుని గెంటేస్తూ ఉంటే అది వాడి కాళ్ళ మీద పడి గోలు గోలున ఏడ్చింది. వెళ్ళిపోరాదు అంది విమల భరించలేక. వెళ్ళదు, నన్ను మళ్ళీ గిల్లకు కానీ, ఆవిడ భారత స్త్రీ, అందున పతివ్రత అన్నాడు బుచ్చి. నాథ, నాకు అన్యాయం చేయకండి, మీ పాదసేవకు దూరం చేయకండి, నా అదృష్టం దోచుకోకండి, మీ దగ్గర దాసీగానైనా పడి ఉండనివ్వండి, మీ పాద పూజ అని బోరుని ఏడుస్తోంది వాళ్ళ కాళ్ళకు అడ్డం పడి. ఘోరంగా ఉంది, పోదాం పద బుచ్చి అంది విమల కంపరంగా. బుచ్చికి కూడా ఆ పతివ్రతనాల ఏడిపించడం నచ్చలేదు, కానీ తర్వాత ఏమైందో చూడాలని ఆతృత కలిగింది. నాకు చాలా బాగుంది, నేను రాను, నువ్వు వెళ్ళు అన్నాడు చెయ్యి వదిలించుకుని. విమల విసుక్కుంటూ కూర్చుంది. ప్రేక్షకులంతా కొయ్యబారి చూస్తున్నారు. దయగల తల్లులు పతివ్రతకు సాయంగా ఏడుస్తున్నారు. మా మొగుళ్ళు ఎంత దుర్మార్గులు కారమ్మా అని సినిమాకి రాని భర్తల్ని తలుచుకుని మురిసిపోతున్నారు. భార్యల్ని వెంట పెట్టుకొచ్చిన భర్తలు. చూసావా నేనెంత మంచివాణ్ణో, నిన్నెప్పుడైనా బయటికి గెంటేశానా? ఉర్దూ బెంగాలీ దాన్ని తెచ్చి నేను ఏడిపించానా? చూడు ప్రపంచంలో ఎంత లేసి దుర్మార్గులు ఉన్నారు అని గర్వంగా తమ గుణ సంపత్తిని చాటుకుంటున్నారు. విమల తప్ప సినిమా చూసి అందరూ ఆనందిస్తున్నారు. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.